హలో అండి. నేను మొన్న పెట్టిన పెద్ద మనుషుల వీడియో చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు చాలామంది. చాలామంది కామెంట్స్ పెట్టారు. వాళ్ళ అభిప్రాయాలు చెప్పారు. నిజంగా వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ. అంటే మనుషులు రకరకాల మనుషులను చూస్తుంటే అండి, చూస్తూ ఎలాగో మనం ఏం చేయలేం వాళ్ళని. అంటే చేయలేమంటే చెయ్యలేక కాదు. రొంపిలో రాయేస్తే ఆ కంపు మళ్ళీ మనకే కదా! అందుకని వాళ్ళ మానాన్న వాళ్ళని వదిలేయడమే. మన పనేదో మనం చూసుకోవడమే. ఎందుకంటే భగవంతుడు అనేవాడు ఒకడు ఉన్నాడు కదండి. అన్ని పనులు మనం చేయక్కర్లేదు. మనం చేసే మంచి, మనం మాట్లాడే ప్రతి మాట, మన మనసు నిర్మలంగా ఉండి, మనం అవతల వాళ్ళని ఎలాంటి కష్టం పెట్టకుండా, వాళ్ళని ఏదో సంతోష పెట్టక్కర్లేదు, కానీ వాళ్ళని కష్టించకుండా ఉంటే చాలు. మనకు చేతనైన సహాయం చేస్తే, మన బుద్ధి మంచిదై ఉండి, భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా తలుచుకుంటే, నిజంగా ఆ భగవంతుడు తప్పకుండా మనకి దారి చూపిస్తాడు. సో, ఇలాంటి వాళ్ళందరినీ అంటే ఇలాంటి పెద్ద మనుషులందరినీ భగవంతుడికే వదిలేయాలి. అలాంటి వాళ్ళ గురించి అంటే కోపం వస్తుంది. మనం ఏదైనా దెబ్బతిన్నాం అనుకోండి. కోపం, అసూయ, ద్వేషం, వాళ్ళని చంపేయాలి, నరికేయాలి అని మనం చాలా అనుకుంటాం. కానీ అనవసరంగా బీపీలు, షుగర్లు తెచ్చుకోవడం అనవసరం. వేస్ట్ క్యాండిడేట్స్ గురించి, వేస్ట్ ఫెలోస్ గురించి ఆలోచించినంత మూర్ఖత్వం ఇంకొకటి ఉండదు. భగవంతుడు లేడా? చూసుకుంటాడు ఆయన. ఆయన ఉన్నాడు, చూస్తున్నాడు.